వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో జరిగిన బోనాలు బ్లాగ్ చూపిస్తానండి. యాక్చువల్గా పెళ్ళైన తర్వాత నాకు ఇదే ఫస్ట్ బోనాలు అనమాట. పెళ్ళి నాకు 2 years కంప్లీట్ అవుతుంది. బట్ పెళ్ళైనాక ఫస్ట్ ఇయర్కి ఆషాఢంలో మనం మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాం కదా, సో అట్లా ఆ ఇయర్ బోనం చేయకుండా అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నేను కన్సీవ్ అనమాట. అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా, సో అప్పుడు కూడా చేయలేదు అనమాట. సో ఇదే ఫస్ట్ బోనాలు. యాక్చువల్గా ఈ బోనాలు అత్తమ్మ మనసు కోసం ఎక్కుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము. ముందు రోజు ఈవినింగే అత్తమ్మ మామిడాకులు, వేపాకులు, కుండలు రెడీగా తెచ్చుకొని పెట్టుకుందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని దర్వాజాలకి తోరణాలు కట్టాము. తర్వాత బోనం కోసం అన్నం ప్రిపేర్ చేస్తుంది. ఒక దాంట్లో బెల్లన్నం, ఇంకొక దాంట్లో పసుపు అన్నం చేస్తున్నారనమాట. అన్నం ప్రిపేర్ చేస్తుంది బోనం కోసం అని చెప్పేసి. నెక్స్ట్ స్నానం చేసేసి నేను ఈ శారీ కట్టుకుంటున్నానండి. ఈ శారీ యాక్చువల్గా నాకు మా చిన్నాడపరచు వాళ్ళ గృహప్రవేశంకి పెట్టింది. నాకు స్కై బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ అనమాట. బోట్ నెక్ వచ్చేసి వెనకాల ఇలా ఉంటుందండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. నేను ఈ శారీ కట్టుకుంటున్నాను. నెక్స్ట్ అత్తమ్మ బోనాన్ని ప్రిపేర్ చేస్తుందండి. బోనం రెడీ చేస్తుంది. అత్తమ్మ ఎవ్రీ ఇయర్ 2 బోనాలు చేస్తుందండి. ఒకటి మైసమ్మ కోసం అని చెప్పేసి, ఇంకోటి పోచమ్మ కోసం అని చెప్పేసి 2 బోనాలు చేస్తుంది. బోనంని ప్రిపేర్ చేస్తుంది. నాకు పెద్దగా తెలియదు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. బోనం ప్రిపేర్ అయ్యాక పూజ చేసుకుందామని చెప్పేసి అన్ని రెడీ చేసి పెట్టారనమాట అత్తమ్మ. బోనాలు ప్రిపేర్ చేయడం అయిపోయింది అండ్ పూజ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇక టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి బోనం తీసుకొని. బోనం తీసుకొని టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. టెంపుల్ మాకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట, దగ్గరలోనే ఉంటుంది. అందరం టెంపుల్కి వెళ్ళాము బోనం తీసుకొని. టెంపుల్కి వచ్చేసామండి. బంగారు మైసమ్మ టెంపుల్ ఇది. టెంపుల్ ఇలా ఉంటుంది. టెంపుల్ చుట్టూ ఒక 5 రౌండ్స్ తిరిగి బోనంని అమ్మవారి దగ్గర దింపేసేయాలన్నమాట. అత్తమ్మ మైసమ్మ తల్లి బోనం ఎత్తుకుంది, నేను పోచమ్మ తల్లి ఎత్తుకున్నాను అనమాట. సో అత్తమ్మ టెంపుల్ లోపలికి వెళ్తుంది 5 రౌండ్స్ అయ్యాక. పోచమ్మ మీ టెంపుల్ పక్కన చిన్న టెంపుల్లో ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ ఆగిపోయాను. ఈ దేవత దగ్గర దింపేసేయాలి అది. టెంపుల్ జనాలతో కలకల్లాడుతుందనమాట. అందరు ట్రెడిషనల్ లుక్లో సూపర్ ఉన్నారనమాట. యాక్చువల్గా ఇంకేసారి తక్కువ మంది వచ్చారంట. అత్తమ్మ వాళ్ళు చెప్పారు ఎవ్రీ ఇయర్ అసలు కాలు పెట్టడానికి సందు కూడా ఉండదంట, అంత ఎక్కువ మంది వస్తారంట. మేబీ కరోనా వాళ్ళు ఈసారి తక్కువ మంది వచ్చారేమో. ఇదంతా టెంపుల్ లుక్ అనమాట. సార్ చూడండి టెంపుల్ ఎలా ఉందో.
యాక్చువల్గా అంచుకి కూడా మాస్క్ పెట్టడానికి ట్రై చేసామండి, బట్ వాడు ఉంచుకోవట్లేడు, మాదే పీకేస్తున్నాడు. మాస్క్ మేము పెట్టుకుంటేనే మొత్తం తీసేస్తున్నాడు అనమాట. కానీ వాడి కోసం మొక్కిన మొక్కు కాబట్టి వాడిని కూడా టెంపుల్ తీసుకురావాల్సి వచ్చింది. వాడికి జనాలందరూ వింతగా కనిపిస్తున్నారనమాట. ఎప్పుడు అంత క్రౌడ్ చూడలే కదా, అందుకే దిక్కులు చూస్తున్నాడు దేవుడిని చూడమంటే. ఇలా జరిగిందండి మా బోనాలు. అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలి. ఎవరికి ఏది కావాలో ఏది అవసరమో అది ఆ దేవత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్.